మన నైట్ డిన్నర్ స్టార్ట్. నేను బ్లాగ్ ఫినిష్ చేసి ఇంకా గాజుగా బయలుదేరదాం అనుకునే టైంకి ఇంకా తెలుసు కదా మన ఐసిఎన్ అనిల్ అన్న. మా ఐసిఎన్ అనిల్ అన్న లేకుండా వీడియో అయితే మాత్రం అది ఆఫ్ వీడియో అన్నమాట. ఇంచుమించు మనకి జగదాంబలో ఏదైతే షాపులు ఉన్నాయో అన్ని షాపులు ఉన్నాయన్నమాట ఇక్కడ గాజువాకలో. ఒక చూపిస్తా పంప్ టీషర్ట్ ఓపెన్ చేసేటప్పుడు మన హెయిర్ పాడైపోతుంది, సర్దుకోలేము. ఇప్పుడు కూడా చాలా అందంగా ఉందిలే. కానీ దెన్ అయితే మనం పదినమ్మాయిల ఇంటికి వచ్చాం. అండ్ ఇప్పుడు లంచ్ టైం అనమాట. లంచ్లో ఏమొచ్చి ఈరోజు సండే కాబట్టి చీట్ మీల్ అనమాట. నా చీట్ మీల్ చూసి మీరు భయపడమాకండి. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. అయితే ఈరోజు సండే మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదనమాట. ఏంది, ఎగ్తో చేసిన ఫ్రైడ్ రైస్ అండ్ దాంతోపాటు చికెన్. మార్నింగే రైస్, ఎగ్ అండ్ చికెన్ అనమాట. తినేసి జాగ్రత్తగా బయలుదేరిపోదాం. అండ్ ఈరోజు మేబీ వర్కౌట్ ఉండకపోవచ్చు, ఉండదు కూడా. నాకు తెలిసినందుకు వేరే పని ఉందన్నమాట. ఆ పని ఏంటంటే అక్కడికి వెళ్ళాక చెప్తా. ఫస్ట్ లాగించేద్దాం అనేది. టైం ఏమొచ్చి 12:10 PM అవుతుంది. 12:10 PM అంటే మన ఇంటి దగ్గర నుంచి 9:30కే బయలుదేరాం. 9:30కి బయలుదేరి 10:30 కల్లా వచ్చాం అనమాట. కాకపోతే నేను చెప్పాను కదా చిన్న పని ఉందని. వదినమ్మదే ఒక చిన్న ఏమంటారు అవార్డు సెరమనీ ఉందన్నమాట. అది వీడియో తీయడానికి వెళ్ళాం. వదినమ్మది అంటే మా వదినమ్మది కాదు, ఆకాశం అలా వైపు అనమాట. అబాకస్ క్లాసెస్ చెప్తారు. వాళ్ళ స్టూడెంట్స్కి కొద్దిగా అవార్డ్స్, సర్టిఫికేట్స్ అది ఇచ్చేది ఉంటే కొద్దిగా వీడియో తీయమనడానికి ఉదయం నన్ను రమ్మన్నారు అనమాట. కొద్దిగా మనకి వచ్చి రాని ఎడిటింగ్తో వీడియో తీసి ఎడిట్ చేయడానికి వెళ్ళాను అనమాట. తీసుకుని మళ్ళీ కూడా రిటర్న్ బ్యాక్ జిమ్కి వచ్చాను. అయితే సండే ఇదనమాట ప్లానింగ్ మనది. వర్కౌట్ చేయడానికి అయితే రాలేదు, చేద్దాం అనుకున్నాను. కానీ మనకి వీడియో షూటింగ్లో అందులో టైం అయిపోవడం వల్ల ఇంకా టైం కూడా 12:30 అయిపోయింది. 12:30 1 గంట అయిపోతుంది అనమాట. వర్కౌట్ కూడా చేయకుండా మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నాను. ఎక్కడికి? మా ఇంటికి కాదు, వదినమ్మాళ్ళ ఇంటికి. ఎక్కడ? గాజువాక అనమాట. మా వదినమ్మాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నా. అండ్ అక్కడికి వెళ్ళాక మాట్లాడదాం. ఈరోజు వ్లాగ్లో వర్కౌట్ లేదు, మేబీ ఈరోజు కూడా వర్కౌట్ ఇంట్లో చేయొచ్చు అనుకుంటా. అండ్ అది కూడా పెడతా వీడియో, మనం ఏదైతే షూట్ చేసామో చూపిస్తా. అది ఎప్పుడు పెడతానంటే లాస్ట్లో పెడతా, వీడియో మధ్యలో కాకుండా. మనం ఏ పని మీద అయితే వెళ్ళామో షూట్ చేసాం కదా చిన్నది, పిల్లలకి అది అవార్డ్స్ ఇచ్చున్నాం. అది ఏంటంటే తీసి పెట్టాను కానీ వీడియో అదే మనది అవుట్ ఆఫ్ కంటెంట్. అది కంటెంట్లో ఒక పార్టే కానీ అది, కానీ మన అవుట్ ఆఫ్ కంటెంట్ అనమాట. అది అంతే, మన వీడియోలో యాడ్ చేయని అవసరం లేదు అది. అంటే ఇప్పుడు ఎవరి ప్రైవసీ వాళ్ళకి ఉంటుంది కాబట్టి మనం అది అందరికీ సోషల్ మీడియాలో రిలీజ్ చేయలేము. అందుకోసం బాగుంటుంది కదా. అది లాస్ట్లో చిన్న కనిపించినట్టు పెడతాను అనమాట. లాస్ట్ ఒక 5-10 seconds అంతే. అయితే ప్రస్తుతానికి బయలుదేరుతున్నాను, నేను గాజువాక వెళ్తున్నాను. నేను బ్లాగ్ ఫినిష్ చేసి ఇంకా గాజువాక బయలుదేరదాం అనుకునే టైంకి ఇంకా తెలుసు కదా మన ఐసిఎన్ అనిల్ అన్న. మా ఐసిఎన్ అనిల్ అన్న లేకుండా వీడియో అయితే మాత్రం అది ఆఫ్ వీడియో అనమాట, వేస్ట్ అది. మా ఐసిఎన్ అనిల్ వస్తేనే మన వీడియోలో అది కంప్లీట్ అయ్యేటట్టు. నాకు కూడా ఆనందం, సంతోషం అన్న వస్తే. ఓకే అన్న, అయితే బాయ్. అదే ఇంకా బయలుదేరుతాం అయితే గాజువాక. అయితే ప్రస్తుతానికి తాటిచెట్లపాలెం దాకా వచ్చాను అనమాట. ఈ ఎండ ఎలా ఉందంటే మనం చెట్టు నీడలో నించున్నాం అనమాట. సైడ్న చూడండి, కనిపిస్తుంది కదా. ఒక 30-32 degrees ఉంటుందేమో టెంపరేచర్, అంతలా ఉందన్నమాట ఎండ. అందుకోసం అదే ఇలాంటప్పుడే పనికొస్తాయి మనకి. డన్. అయితే అల్హమ్దులిల్లా మొత్తానికి చేరుకున్నాం అనమాట ఇంటికి. ఎక్కడికి? వదినమ్మాళ్ళ ఇంటికి కాదు, గాజువాక కాదు, మా ఇంటికి. ఎందుకంటే ఎండ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇంకా మళ్ళీ గాజువాక వెళ్ళి ఇప్పుడు ఎండలో ఇబ్బందిగా ఎందుకని చెప్పి ఇంటికి వస్తాను. సాయంత్రం ఒక 6:30-7కి అలా బయలుదేరదాం, కొద్దిగా ఎండ మొత్తం ఇదయ్యాక అని చెప్పి ఇంటికి వచ్చాను అనమాట. అదే మ్యాటర్. ఇప్పుడు ఇంటికి వచ్చేసి మనం ఏదైతే ఇందాకలా వీడియో తీసామో అది ఎడిట్ చేసి వదినమ్మకి పంపించాలన్నమాట. అది ఆకాశనాల వైఫ్కి. అది పంపించేసాక కొంచెంసేపు రెస్ట్ చేసి సాయంత్రం లెగిసి అప్పుడు మళ్ళీ గాజువాకకి బయలుదేరదాం. ప్రస్తుతానికైతే ఇదనమాట ఈ రోజుది, ఇలా నడుస్తుంది. ఉందాం, మాట్లాడదాం. ఇంటికైతే
వచ్చేసాం అనమాట. ఈ ఫుల్ షర్ట్ వల్ల మామూలే వేడి కాదు, ఇంకా వేడి. ఇది మన ప్రజెంట్ కండిషన్ అనమాట. వర్కౌట్ నడవట్లేదు కానీ లేకపోతే మామూలుగా ఉంటుంది. ఫేస్ మొత్తం జిడ్డుగా అయిపోయింది. ఫేస్ వాష్ చేసుకుందాం. నేను దేంతో చేస్తే అది కూడా చూపిస్తాను మీకు. ఇదన్నమాట మనది ఫేస్ వాష్. ముస్టాక్ కొన్నింది కాదు, ఫ్రీగా వచ్చింది. ఎందుకంటే మా మాత్రం ఫాలోయింగ్ ఉంటే బ్రాండ్ మనకి ఫ్రీగా పంపిస్తాడు అనమాట. అదే మొత్తం నీట్ క్లీన్ చేస్తుంది మనకు. డస్ట్ గిస్ట్ ఆయిల్ మొత్తం ఇప్పుడు వాటర్ కొడితే చిగ్గుమంటది ఫేస్. ఇదన్నమాట మన ఆయిలీ స్కిన్ని మొత్తం ఇది దీని పవర్ అన్నమాట. ముస్టాక్ ఫేస్ వాష్. బ్రాండ్ ప్రమోట్ చేయట్లేదే, మీకు కొనమని కూడా నేను చెప్పను. నేను దీంతో క్లీన్ చేస్తున్నానని చెప్తున్నా. డన్. అయితే వచ్చేసాం ఇంటికి, ఫ్రెష్ అప్ అయిపోయాం. నమాజ్ టైం అవుతుంది అనమాట. ఆఫ్టర్నూన్ నమాజ్ కూడా చదివేసుకున్నా రూమ్లోనే, ఇంట్లోనే. ఇప్పుడు లంచ్ టైం అనమాట. లంచ్లో ఏమొచ్చి ఈరోజు సండే కాబట్టి చీట్ మీల్ అనమాట. నా చీట్ మీల్ చూసి మీరు భయపడమాకండి. చీట్ మీల్ అనేసరికి పిజ్జా, బర్గర్, బిర్యానీ ఇటువంటివి ఉంటాయి. మనది డైలీ బిర్యానీ నడుస్తుంది ఆఫ్టర్నూన్ మ్యాక్సిమం చీట్ మీల్లో. ఈరోజు మన చీట్ మీల్ ఇదనమాట. బనానా, వాటర్ మిలన్ 6 to 7 పీసెస్, ఒక 6 పీసెస్ క్యాజు, అండ్ ఇదేమొచ్చి వైట్ ఇది చూస్తున్నారు కదా, ఇది ఓట్స్ బిస్కెట్ అనమాట. ఓట్స్తో చేసిన బిస్కెట్స్. ఇది మన ఆఫ్టర్నూన్ లంచ్. అదే ఓకే. అయితే మన మీల్ కంప్లీట్ చేసి చెప్పాను కదా, వీడియో ఎడిట్ చేసి రెస్ట్ చేసి సాయంత్రం కలుద్దాం మళ్ళీ. డన్. అయితే టైం ఈవినింగ్ది 7:30 అవుతుందన్నమాట. మనం 5 o'clockకి లెగిసిపోయాం, నమాజ్ చదివేసుకున్నాం. దాని తర్వాత ఇంట్లో పని ఉంటే చిన్న చిన్న పనులు చేసుకున్నాం. మళ్ళీ తర్వాత 6:30కి నమాజ్ ఉంటే అది కూడా చదువుకొని వచ్చి ఫ్రెష్ అప్ అయ్యా అనమాట. ఇప్పుడు మనది నిన్నటిది వ్లాగ్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేస్తున్నా. మేడ పైకి వెళ్ళేది అప్లోడ్ చేసి దాని తర్వాత బయలుదేరదాం గాజువాకకి. 10 బయలుదేరి మేడపైకి వెళ్తే సిగ్నల్ వస్తుంది, మనది 5G నెట్వర్క్. ఇంట్లో కూడా వస్తుంది కానీ డేటా మనకు 2GB డేటా ఇస్తారు కదా, దగ్గరిపోద్ది. అది మేడపైకి వెళ్తే అన్లిమిటెడ్ 5G డేటా తగులుతుంది అనమాట. అప్లోడ్ చేద్దాం ఫస్ట్. దెన్ అయితే మనం బయలుదేరాం వదినమ్మ వాళ్ళ ఇంటికి గాజువాక. టైం ఏమొచ్చి 8:20 PM అవుతుంది. మేబీ 8:30 లేదా 8:35 కల్లా చేరుకుంటాం 10 to 15 minutesలో. ఇక్కడికి వెళ్ళాక నైట్ మీల్ తినేసి కంప్లీట్ చేసి వచ్చేసి మళ్ళీ వాకింగ్ చేసి కొద్దిగా వర్కౌట్ చేయాలి. అది మ్యాటర్. ఫైనల్లీ మనం గాజువాక చేరుకున్నాం. ఇంకా వెళ్ళిపోవడం వదినమ్మ ఇంటికి. ఇక్కడ నుంచి ఒక 1 minute రూట్ అంతే. ఇంచుమించు మనకి జగదాంబలో ఏదైతే షాపులు ఉన్నాయో అన్ని షాపులు ఉన్నాయన్నమాట ఇక్కడ గాజువాకలో. ఒక చిన్న జగదాంబ అని చెప్పుకోవచ్చు మనం. A to Z అన్నీ ఉన్నాయి ఇక్కడ. ప్రతి షాప్ జగదాంబలో కనిపించేది మన గాజువాకలో ఉన్నాయన్నమాట. దెన్ అయితే మనం వదినమ్మాయిల ఇంటికి వచ్చాం. అండ్ చిట్టి తల్లితో ఆడుకుంటున్నాం అనమాట, పడుకుంటుండే. నైట్ డిన్నర్ కంప్లీట్ చేసి బయలుదేరదాం. మరి బిర్యానీ, మటన్ బిర్యానీ అనమాట స్పెషల్. మన నైట్ డిన్నర్
స్టార్ట్. ఓకే డన్. అయితే మనం గాజువాక చేరుకున్నాం. మా చిట్టు తల్లితో కొద్దిసేపు ఆడుకున్నాం. అలాగే మన నైట్ డిన్నర్ బిర్యానీ కూడా ఆగొట్టేసాం. 10-15 మినిట్స్ ఉండి ఇంటికి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని వాకింగ్ చేద్దాం. అండ్ ఈరోజు ఏమొచ్చి వర్కౌట్ షోల్డర్స్ అండ్ ట్రైసెప్స్ చాలా హెవీగా చేస్తా. హెవీ అంటే చాలా హెవీ, మామూలు కాదు. దుల్ల కూడా వస్తాను ఈరోజు వర్కౌట్. అదనమాట ఆర్డర్ మిల్. ఓకే అయితే ఇంటికి వెళ్ళాక కలుద్దాం. బయలుదేరుతున్నాను. అయితే బయలుదేరాం ఇంటికి. వచ్చి ఇంకా 10-15 మినిట్స్లో ఇంటికి వెళ్ళిపోయి డ్రెస్ మార్చుకొని ముంబై ఇండియన్స్ అండ్ కేకేఆర్ మ్యాచ్ అవుతుందన్నమాట. మ్యాచ్ని ఆస్వాదిస్తూ వాకింగ్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చి చెప్పాక షోల్డర్స్ అండ్ ట్రైసెప్స్ వర్కౌట్ చేద్దాం యాజ్ యూజువల్. కడదాం మొబైల్ పక్కకి, ఎందుకంటే జర్నీలో కదా, జర్నీ అంటున్నాను సారీ, డ్రైవింగ్లో ఉన్నాను కదా, అందుకోసం. చూసారా ఎంత లారీలు వెళ్తున్నాయో, అందుకోసం మొబైల్ పక్కనెట్టేద్దాం. వాకింగ్ స్టార్ట్ మనది. ఎగ్జాక్ట్గా టైం 11 అవుతుంది. వాకింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి 11:30, 11:40 అవ్వచ్చు మేబీ. చూద్దాం. కంప్లీట్ చేస్తే చెప్పాను కదా వర్కౌట్ కూడా చేయాలని, వెళ్ళి చేద్దాం. టైం 11:50 PM. 10 నిమిషాలు తొక్క 12 అవుతుంది అనమాట. ఇది మొత్తం చూస్తున్నారా? వాటర్ కాదు, స్వెట్, చెమట అనమాట. మనం వాకింగ్ వెళ్ళొచ్చింది. ఇప్పుడు ఫస్ట్ షోల్డర్స్లో ఒక 3 వేరియేషన్ చేస్తా. 2 సెట్స్ చేస్తా. 3 వేరియేషన్ చేస్తా షోల్డర్స్లో. తర్వాత ట్రైసెప్లో ఒక 2 వేరియేషన్ చేస్తా, చూపించేస్తా. తర్వాత లాస్ట్లో సెట్ ఓపెన్ చేసి పంప్ చూపిస్తా. మన షోల్డర్ పంప్ అండ్ ట్రైసెప్ పంప్ ఎలా ఉందనేది ఈ టీషర్ట్ మీద చేసేద్దాం. నా డంబుల్స్ కూడా తెచ్చి పెట్టేసాను రెడీగా. 10 kgs 2, 5 kilos ఒకటి అనమాట. ఇప్పుడు దీంతో చేద్దాం పంప్ మన బాడీని. 10 kgs డంబుల్స్తో షోల్డర్ ప్రెస్ అనమాట. సేమ్ వేరియేషన్ ఇంకో సెట్ చేస్తా. వీడియో అయితే ఇక్కడ వరకు ఆపుతుంది. అయితే 2 వేరియేషన్, సారీ ఫస్ట్ వేరియేషన్ 2 సెట్స్ చేస్తాను. ఇప్పుడేమొచ్చి 5 kgs డంబుల్స్తో సైడ్ లాటరల్ రైసెస్. ఒక యాడ్తో 30 reps చేస్తాను అనమాట. ఇది ఒక సెట్ అయింది. ఇంకో సెట్ చేస్తా. ఇది కూడా సైడ్ లాటరల్. దీని తర్వాత ఫ్రంట్ డంబుల్ రైసెస్ చేస్తాను, చూపిస్తాను. ఇది మన షోల్డర్స్ వర్కౌట్లో లాస్ట్ వేరియేషన్, 3వ వేరియేషన్ ఫ్రంట్ డంబుల్ రైసెస్ అనమాట. ఓకే ఇది కూడా సెట్ అయింది. ఇంకో సెట్ చేస్తే సేమ్ వేరియేషన్ షోల్డర్ అయిపోయినట్టే. దాని తర్వాత ట్రైసెప్ చేద్దాం 2 వేరియేషన్. ఓకే అయితే మరి షోల్డర్స్ది 3వ వేరియేషన్ సెకండ్ సెట్ కూడా చేస్తాను. ఫ్రంట్ డంబుల్ రైసెస్, ట్రైసెప్ అనమాట. ట్రైసెప్లో ఫస్ట్ వేరియేషన్ డంబుల్ ఎక్స్టెన్షన్. ఓకేనా? ఇంకో సెట్ చేద్దాం. ఇదే తర్వాత ఇంకో వేరియేషన్ చూపిస్తాం ట్రైసెప్లో. ట్రైసెప్లో సెకండ్ వేరియేషన్ ఫస్ట్ సెట్. సెట్ చేద్దాం. ఫినిష్ అయిపోద్ది మన వర్కౌట్, ఫినిష్ అయిపోద్ది. ఈరోజు బ్లాగ్ కూడా ఫినిష్ అయిపోద్ది. జాగ్రత్త పెట్టాలి, డైట్స్ లేకపోతే అంత సంగతి. ఆపుదా ఇక్కడికి ఆపేసి, ఎందుకంటే చూస్తారు కదా నెక్స్ట్ సెట్ కూడా అదే వస్తుంది. ఓకే డన్. మన వర్కౌట్ ఫినిష్ చేస్తాం. షోల్డర్లో 3 వేరియేషన్ చేశాను. ఒక్కొక్క వేరియేషన్ 2 సెట్స్ చేశాను. అలాగే ట్రైసెప్లో 2 వేరియేషన్ చేశాను. ఒక్కొక్క వేరియేషన్ 2 సెట్ చేశాను. టైం టు పంప్ అనమాట. చూసి సెట్ స్వెట్తో తడిసిపోయింది. ఓకే
చూపిస్తా పంప్ టీ షర్ట్ ఓపెన్ చేసేటప్పుడు మన హెయిర్ స్టైల్ పాడైపోతుంది, తద్దుకోలేము. ఇప్పుడు కూడా చాలా అందంగా ఉందిలే కానీ తీసాక ఇంకా అందంగా ఉంది. అది పట్టించుకోమాకండి, ఓన్లీ షోల్డర్స్ అండ్ ట్రైసెప్స్ మీద కాన్సంట్రేషన్ పెట్టండి. ఎలా పంప్ అయింది ఏంటండి. Hey man, how the hell you doing? I've been just fine, living life with the noose and in my mind, all I hear is music. Watching your mouth move, damn you look stupid. I feel like everyone's a stranger. Small talk with your narcissistic neighbor. She's real hot, but they said to never date her. Ha, I agree, but you did and I hate her. You wanna get away? You ఈరోజు బ్లాగ్ ఎనర్జీ పోయింది, లేదు తెలుసు కదా. లైక్, షేర్, డౌట్స్ ఉంటే కామెంట్, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం రేపటి బ్లాగ్లో.